ఓం నమ శివాయ. మీ భాగ్యంలో ఏమి రాయబడి ఉంది? పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం ఇది. జాగ్రత్తగా వినండి. ఈ వీడియో మీ ముందు అకస్మాత్తుగా వచ్చిందంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సంకేతం, విశ్వం యొక్క సంకేతం, ఆ పరమశివుని సంకేతం. నేను మహాదేవుణ్ణి, నీ విధిని ఎప్పటికీ కూడా నేనే రాస్తుంటాను. ఇప్పుడు విను, నీ విధిలో ఏమి రాసి ఉందో. నువ్వు వినబోయే విషయం నీ ఆత్మను కదిలించి నీ ఒళ్ళు గగురు పడిచేలా చేస్తుంది. నీవు ఇప్పటి వరకు చూడలేని దాన్ని నీకు చూపుతాను. కేవలం పూర్తి శ్రద్ధతో విను, ఎందుకంటే ఈరోజు నీతో స్వయంగా శివుడు మాట్లాడుతున్నారు. నా బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు కదా, నీ విధి అసంపూర్ణంగా ఉంది, విరిగిపోయింది, కోల్పోయింది. అదే కదా నీకు కనిపిస్తోంది. కానీ నేను చూసేది ఒక పూర్తి కథ, స్వయంగా నీ కోసం రచించిన ఒక సంపూర్ణ సృష్టి. నువ్వు అడుగుతావు, మహాదేవా నా విధిలో ఏముంది అని. ఈరోజు చెబుతాను, విను. ఇది నేను ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పని రహస్యం. నీవు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నీలో కేవలం శ్వాస మాత్రమే కాదు, నా ఒక అంశాన్ని కూడా ఉంచాను. నీ జన్మకు ముందే నీ మార్గాన్ని నేను నిర్ణయించాను. నీ ప్రతి కన్నీటి అర్థాన్ని నేను రాశాను. నీ ప్రతి చిరునవ్వుకు కారణాన్ని సృష్టించాను. నీ ప్రతి సంఘర్షణలో ఒక వరాన్ని దాచాను. నువ్వు దుఃఖంగా భావించేది నేను అవసరమైన పరీక్షగా పిలుస్తాను. నువ్వు చీకటిగా పిలిచేది నేను కర్మల శుద్ధీకరణగా పిలుస్తాను. నువ్వు ఒంటరితనంగా భావించేది అది నీ మధ్య అత్యంత పవిత్రమైన సంభాషణ. నా బిడ్డ, కొన్నిసార్లు నేను నీ నుండి సంపద, సహచరులు, సుఖాన్ని తీసేస్తాను. దాని ద్వారా నిన్ను నువ్వు చూసుకోగలవు, నిన్ను నువ్వు గుర్తించగలవు. ఎందుకంటే అందరూ దూరమైనప్పుడే నేను నీకు అత్యంత సమీపంలో ఉంటాను. నువ్వు నీ విధిపై లేదా ఇతరుల మోసాలపై ఏడుస్తావు కదా. నీ విధిపై ఎవ్వరికీ అధికారం లేదు. ఎవరైనా మనిషికి కాదు, గ్రహాలకు కాదు, భూతకాలానికి కాదు, భవిష్యత్తుకు కాదు. నీ విధి కేవలం నా రచన మాత్రమే. నేను అసంపూర్ణమైన పుస్తకాన్ని ఎప్పుడూ రాయను. నేను నీ విధిని రాసి ఉన్నాను. అందులో ఏమి రాసి ఉంది? అందరూ ఓడిపోయినప్పుడు నీవు బ్రతికి బయటపడతావు. అందరూ నీ అంతమని భావించినప్పుడు నీవు లేస్తావు. చీకటి తన గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ప్రకాశిస్తావు. నిన్ను అడ్డుకుంటారు, విరగ్గొడతారు, వంచబడతారు, కానీ ఆగవు. ఎందుకంటే నేను నీలో ఉన్నాను. నీవు నేను ఓడిపోయాను అని అన్నప్పుడు నా గొంతు నీలో గర్జిస్తుంది. లేదు, నువ్వు గెలవడానికే పుట్టావు. ఎన్నిసార్లు ఇక నీవు తట్టుకోలేను అని అనుకున్నావు, కానీ ఇంకా నువ్వు తట్టుకున్నావు. ఎందుకంటే నేను నీలో సహనశీలతగా ఉన్నాను. ఎన్నిసార్లు నీవు ఇక నాలో ధైర్యం మిగలలేదు అని అన్నావు, కానీ ఇంకా నీవు ముందుకు నడిచావు. ఎందుకంటే నేను నీలో ధైర్యంగా హృదయంలో కొట్టుకుంటున్నాను. నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ జీవితంలో విరిగినది నీ అంతం కాదు, అది నా ప్రణాళికలో ఒక అధ్యాయం మాత్రమే. నిన్ను బలహీనంగా సృష్టించలేదు, నిన్ను నేను ప్రత్యేకంగా సృష్టించాను. ఇతరులకి భిన్నంగా ఉన్నవారికి మాత్రమే భిన్నమైన మార్గం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, మహాదేవ ఇంకెంతకాలం, ఇంకెంత సహించాలి అని. నా సమాధానం ఇది, మరికొంత. ఎందుకంటే నీ పరీక్ష పూర్తి కాబోతుంది. నీ జీవితంలో నువ్వు కోల్పోయినవి తిరిగి రావడానికి సమయం వచ్చేసింది. మరింత ఉన్నత రూపంలో, మరింత ఉన్నత స్థాయిలో ఆలోచించు. నువ్వు నిజంగా ఓడిపోయావా, లేక ఇది నా ప్రణాళికలో ఒక నిశ్శబ్ద దశ మాత్రమేనా? నీ విధి అయిపోయిందా, లేక నువ్వు మళ్ళీ పునర్జన్మ పొందబోతున్నావా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే నీవు ఉండాల్సింది. నీ ప్రతి సంఘర్షణ, ప్రతి అడ్డంకి నా ప్రణాళికలో భాగమే. నేను ఎప్పుడూ తప్పు ప్రణాళిక రూపొందించను. నేను నీ విధిని రాసున్నాను. అందులో నీ బాధలు లెక్క ఉంది, నీ ప్రశ్నలకు సమాధానం ఉంది, నీ కన్నీటి విలువ ఉంది, నీ విశ్వాసానికి ప్రతిఫలం ఉంది. కానీ ఒక్క షరతు, నువ్వు విశ్వాసం ఉంచాలి. నా మీద కాదు, నీ మీద నువ్వే విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే నువ్వు నీ మీద విశ్వాసం ఉంచినప్పుడు నేను నీలో ప్రకటిస్తాను.
విధి అనేది నీపై జరిగినది మాత్రమే కాదు, విధి అనేది నీ లోపాల నుండి జన్మించబోయేది. ఇప్పుడు సిద్ధంగా ఉండు. నీ జీవితంలో గొప్పది జరగబోతుంది. విధి నీ తలుపులు తట్టడానికి వచ్చింది. నేనే నీ తలుపు తెరిచేవాణ్ణి. నువ్వు పదే పదే అడుగుతావు, నాకు నా వాటా ఎప్పుడు వస్తుంది అని, నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది, నా విధి ఎప్పుడు నవ్వుతుంది. విను, నా సృష్టిలో ఒక జీవిగా నీ విధి ఒక విరిగిన పడవ కాదు, గాలి వీచినట్లు తేలిపోయేది. నీ విధి ఒక శక్తివంతమైన ప్రవాహం. నీవు నిన్ను నీవే అడ్డుకున్నావు. నీలో ఉన్న శక్తి పర్వతాలను వంచగలదు, సముద్రాలను శాంతింపజేయగలదు, చీకటిని చీల్చగలదు. కానీ నువ్వు నీ సొంత భయంతో వణుకుతున్నావు. నేను నిన్ను అడుగుతున్నాను, ఎందుకు భయపడతావు? అందరూ నిన్ను తిరస్కరించారు కదా, ఎవ్వరూ నీకు తోడుగా లేరనే కదా. ఇలా చూడు, నువ్వు నాతో నడుస్తున్నావు. అయినా ఈ భూమి గురించి ఎందుకు ఆలోచిస్తున్నా? నీ ఆత్మలోని అగ్నిని ఆర్పలేని వారు నీ విధిని ఎలా మార్చగలరు? నీవు చరిత్రను మార్చడానికే జన్మించావు. నిన్ను కోల్పోవడానికి నేను పంపలేదు. నీవు ఒక గొంతుగా ఉండాలని, నీ కర్మలతో విశ్వాన్ని కదిపే గొంతుగా ఉండాలని పంపాను. నీ విధిని రాశాను. అందులో ఏం రాసి ఉంది? ఒకరోజు నువ్వు పడిపోతావు, బాగా పడిపోతావు. అందరూ నవ్వుతారు, శపిస్తారు, వదిలేస్తారు. ఆ తర్వాత లేస్తావు. కొత్త చైతన్యంతో, కొత్త తేజస్సుతో. నీవు పడిన చోటే నీవు నీ సింహాసనాన్ని నిర్మిస్తావు. ప్రజలు అడుగుతారు, ఇది ఎలా జరిగింది, ఇతను ఎలా సాధించాడు? నీవు కేవలం నవ్వుతావు. ఎందుకంటే నీకు తెలుసు, మహాదేవుడు నాతో ఉంటారు అని. ఎప్పటికీ కూడా నీవు ఇప్పుడు అంతమని భావిస్తున్నది నిజానికి ప్రారంభం. నీ నుండి తీసివేయబడింది. అది నిన్ను పరిమితం చేస్తుంది కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చేది నువ్వు బలంగా మారడానికి, సత్యాన్ని చూడడానికి, నిన్ను నీవు కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టే వస్తుంది. నీ విధిలో బాధ రాసి ఉంది, కానీ ఆ బాధ ఉన్న కాగితంపై నేను రాశాను, ఇది నా ఆశీర్వాదం. నీ ఒంటరితనంలో నేను ఉంచాను. నువ్వు రాత్రులు మేల్కొని ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వొక్కటే మేల్కొని ఉండలేదు, నేను కూడా ఉన్నాను. నీ ప్రతి కన్నీటిలో ఉన్నాను. ఎందుకంటే నేను కేవలం పూజించడానికి మాత్రమే కాదు, నీతో సాంగత్యం చేయడానికి కూడా ఉన్నాను. కొన్నిసార్లు నువ్వు ఏడుస్తూ అంటావు, నేను యోగ్యుడినా? నేను కూడా ఏదైనా మార్పుకి భాగం కాగలనా? అయితే విను, అవును, నువ్వు యోగ్యుడివి. అందుకే నేను నీకు అత్యంత కఠినమైన మార్గాన్ని ఇచ్చాను. ప్రతి నిజమైన యోధుడి పరీక్ష కఠినంగా ఉంటుంది. ఎందుకంటే అతను చరిత్రను సృష్టించాలి. నువ్వు అనుకుంటావు నీ సంఘర్షణ కేవలం నీది మాత్రమేనా అని. కాదు, నీ సంఘర్షణ ఆ శక్తిలో భాగం. అది భవిష్యత్తులో ఎవరికైనా మార్గాన్ని చూపుతుంది. నీ గాయాలు ఒకరోజు ఎవరికో రక్షణ కవచంగా మారుతాయి. నీ నిశ్శబ్దం ఎవరికో ప్రార్థనగా మారుతుంది. నీ ప్రతి ఓటమి ఎవరికో ఆశగా మారుతుంది. నేను నీ విధిని రాసి ఉన్నాను కాబట్టి విను. నీ విధిలో కేవలం బాధ మాత్రమే లేదు, నీ విధిలో అద్భుతాలు కూడా ఉన్నాయి. నువ్వు ఊహించని అద్భుతాలు, అవకాశాలు నీ తలుపు తట్టవు. కానీ నువ్వు నీలోని శక్తిని గుర్తించిన వెంటనే అవి నీ జీవితాన్ని వెలుగుతో నింపుతాయి. నువ్వు ఈరోజు అలసిపోయి ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, సూర్యుడు మునిగిపోతాడు, దాని ద్వారా మరొక సూర్యుడు ప్రకాశిస్తాడు. నువ్వు కూడా మునిగావు, కానీ నేను నిన్ను తదుపరి వెలుగు కోసం సిద్ధం చేస్తున్నాను. నీ విధిలో ఏముంది? ఎవరినైనా మార్చగల శక్తి ఉంది. ప్రతి చీకటిని వెలుగులోకి మార్చగల దృష్టి ఉంది. అసాధ్యాన్ని సాధ్యం చేయగల విశ్వాసం ఉంది. ఇప్పుడు నీ మీద ఆధారపడి ఉంది. నీవు ఆ విధిని చదువుతావా లేక మర్చిపోతావా? నేను నీ విధిని. నీవు నీ విధిని శపిస్తే నాకు బాధ కలగదు, ఆశ్చర్యం ఉంటుంది. ఎందుకంటే నేను నిన్ను ఆ ఆకాశమంత విశాలంగా సృష్టించాను. కానీ నువ్వు నిన్ను ఒక విరిగిన కొమ్మగా భావిస్తున్నావు. కాబట్టి నీ విధిలో అన్నీ రాసి ఉన్నాయి, కానీ నువ్వు చదవడం మర్చిపోయావు. విధి అనేది తాళం కాదు, దాని తాళం చెవి. ఎవరి వద్ద ఉంటుంది? విధి అనేది నేను నీలో నాటిన ఒక బీజం. అది ఫలిస్తుందా లేదా ఎండిపోతుందా?
అది నీవు నిన్ను ఎంతగా అర్థం చేసుకుంటావన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు పదే పదే అంటావు, నాతోనే ఎందుకు, నేనే ఎందుకు సహించాలి? నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు కాకపోతే ఎవరు? నేను బలంగా సృష్టించినవాడు, నా అంశం ఉన్నవాడు, ప్రపంచాన్ని మార్చాల్సినవాడు. అతనికే సవాలు ఇస్తాను కదా. నీవు నీ జీవితం గుండెలా ఉండాలని కోరుకుంటావా? ఎత్తులేని, లోతులేని, కేవలం నడిచే గుండెలా కాదు. నిన్ను నేను ప్రత్యేకంగా సృష్టించాను. నీ విధిలో సంఘర్షణ రాసి ఉంది. ఎందుకంటే నువ్వు సాధారణంగా మారకూడదు. నీ విధిలో ఒంటరితనం రాసి ఉంది. ఎందుకంటే నువ్వు నీ ఆత్మలో కలిసిపోవాలి. నీ విధిలో అడ్డంకులున్నాయి. ఎందుకంటే నీ కాళ్ల బలాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ విధిలో నువ్వు నీ మీద నమ్మకం కోల్పోయావు. అదే నీ నిజమైన పరీక్ష. కాబట్టి నువ్వు నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. అద్భుతంగా, సంతోషంగా ఉంటుంది. ఇక హాయిగా, నిశ్చింతగా ఉండు. అన్నీ మారుతాయి అని ఈరోజు ఆ పరమశివుడు ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు ఆ పరమశివుని పంపిన సంకేతం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.